నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస మానస సరోవర యాత్ర అనగానే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చే సంస్థ శ్రీ గాయత్రి టూర్స్. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా కైలాసాన్ని దర్శించి తరించాలనుకుంటారు. రారాజు వంటి కైలాస యాత్ర నిర్వహణలో 2025 సంవత్సరంలో ఎంతో మంది యాత్రికులను దిగ్విజయంగా కైలాస మానస సరోవర యాత్ర చేయించి ఒక అగ్రస్థానంలో నిలిచి బెస్ట్ కైలాస్ టూర్ ఆపరేటర్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అవార్డును పొందిన సంస్థగా మనందరికీ తెలిసిందే. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి కృష్ణ గారితో 2026 కైలాస మానస యాత్ర ఎలా చేయాలి, కొత్త నియమ నిబంధనలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి ఎన్నో అంశాల గురించి చర్చిద్దాం. హలో కృష్ణ గారు. నమస్తే అండి. కృష్ణ గారు, అసలు ఈ 2026లో ఈ కైలాస మానస సరోవర యాత్ర అన్నది ఎందుకు ఇంత పాపులర్ అయింది? అలాగే ఇప్పటికే 1000 మందికి పైగా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఏంటండి ఈ యాత్ర గురించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. సో ఈ కైలాస మానస సరోవర్ యాత్ర అనేది హిందూగా పుట్టిన ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన, చెయ్యాల్సిన రారాజు లాంటి యాత్ర ఈ కైలాస మానస సరోవర్ యాత్ర. సో యాక్చువల్లీ ఈ సంవత్సరం, ఈ 2026 సంవత్సరము అశ్వ సంవత్సరం అని పిలుస్తారండి, హార్స్ ఇయర్. సో మనకి పుణ్యనదులకి ఎలా అయితే పుష్కరాలు ఉంటాయో 12 సంవత్సరాలకు ఒకసారి, సో ఈ కైలాస మానస సరోవర్కి కూడా ఒక 12 సంవత్సరాలకి ఒకసారి అశ్వ సంవత్సరం అని పిలుస్తారనమాట. సో ఒక మనిషిగా పుట్టిన ఒక టిబెటియన్ క్యాలెండర్ ప్రకారంలో మనిషిగా పుట్టిన ఒక పర్సన్ 12 సార్లు యాత్ర చేస్తే వచ్చే అంత మోక్షము ఒక్కసారి ఈ సంవత్సరం, ఈ హార్స్ ఇయర్లో, ఈ అశ్వ సంవత్సరంలో చేస్తే అంత మోక్షం కలుగుతుందని చెప్పి టిబెటియన్ క్యాలెండర్లో ఉంది. సో దీనివల్ల మనకి బుకింగ్స్ పెరగడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఇండియా నుంచే కాదండి, అబ్రాడ్ నుంచి, అంటే లైక్ యూకే, యూఎస్, కెనడా, స్విట్జర్లాండ్ నుంచి కూడా మనకి ఈసారి బుకింగ్స్ వచ్చాయి మేడం. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఇయర్ అనమాట. ఇప్పుడు టికెట్ రేట్స్ కూడా బాగా పెరిగాయని వింటున్నాం, దానికి కారణం ఇదేనండి? అసలు ఏంటి కారణం ఏంటి? టికెట్ రేట్స్ కాదు, యాక్చువల్లీ మనకి లాస్ట్ ఇయర్ మనకున్న ఫేర్స్ ప్రకారంగానే మనం ఈసారి కూడా ఒక ఐటనరీ క్రియేట్ చేసి ప్రైస్ పెట్టడం జరిగింది. కానీ రీసెంట్గా మనకి లాస్ట్ మంత్ మనకి చైనీస్ గవర్నమెంట్ నుంచి ప్లస్ ఈ నేపాల్ టూర్స్ అసోసియేషన్ నుంచి మనకు ఒక నోటీస్ రావడం జరిగిందండి. సో దీంట్లో ఒక పర్సన్ మీద సమ్ అమౌంట్ ఆఫ్ డాలర్ మనకి హైక్ చేయడం జరిగిందనమాట. సో దీని ప్రకారంగా మేము ఆల్రెడీ మనం బుక్ చేసుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనము ఎడిషనల్గా ఎటువంటి ఛార్జెస్ కూడా మనం ఎడిషనల్గా కలెక్ట్ చేసింది లేదు. అండ్ ఒకవేళ రేపు ఇంకొక నోటీస్ వచ్చినా కూడా మన కస్టమర్స్ దగ్గర కూడా ఎటువంటి ఎడిషనల్గా ₹1 కూడా కలెక్ట్ చేయము అని చెప్పి ఈ ఏబిఎన్ ఛానల్ ప్రేక్షకులకి, మా ఏబిఎన్ ఛానల్ నుంచి మా కస్టమర్స్ అందరికి కూడా తెలియజేస్తున్నానండి. నా పేరు విఎస్ నారాయణ. ఈ అద్భుతమైన యాత్ర నేను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భరత్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినాం. ఇది చాలా అద్భుతమైన యాత్ర, చాలా బాగా నిర్వహిస్తున్నారు వారు. నా పేరు జనాబాయి, నేను హైదరాబాద్ వాసిని. భరత్ శర్మతోటే రావాలని ఉండే, గాయత్రి టూర్స్ వెంబడే చేయాలని ఉండే యాత్ర. బెస్ట్ గాయత్రి టూర్స్ అంటే బెస్ట్. ఒక్కరొక్కరు వచ్చినా మంచి యాత్ర చేయొచ్చు, అన్ని విధాలా బాగుంది. నమస్కారం అండి, నా పేరు నీరజ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ వరంగల్. ఈ హెలికాప్టర్లో నిజంగా చాలా అద్భుతమైన ప్రయాణం. అది హెలికాప్టర్లో హిమాలయ పర్వతాల నుండి రావటం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉండింది. ఆ జర్నీ అనేది చాలా కేర్ తీసుకున్నారు భరత్ శర్మ గారు. మానస్ సరోవర్ కైలాష్ యాత్ర విత్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లైఫ్ టైమ్ మెమొరబుల్ ట్రిప్. నా పేరు గౌని కరుణశ్రీ, నేను హైదరాబాద్ నుండి. నేను ఒక్కదాన్నే సింగిల్గా వచ్చాను, కానీ భరత్ శర్మ చాలా బాగా తీసుకెళ్ళాడు. సొంత కొడుకుతో వెళ్ళినట్టుగా ఉంది. భరత్ శర్మ గారు ప్రతి ఇష్యూలో, ప్రతి విషయంలో, పర్మిట్ కానించి, వీసాల కానించి, పాస్పోర్ట్స్ కానించి అన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి భరత్ శర్మ గారి ఆధ్వర్యంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు కైలాస మానస సరోవర యాత్ర చేస్తే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆయన మన దగ్గరుండి వాళ్ళ తల్లిదండ్రుల లెక్క భావించి మనను వెళ్ళవెళ్ళ కాపాడుకుంటూ యాత్ర కొనసాగిస్తాడు. Myself Virender Singhani, I am from Hyderabad. Everything is fine. I will suggest to 200% to my friends and family members. This is very nice accommodation and food. Everything is awesome. Thank you. అయితే కృష్ణ గారు, ఎందుకనండి మీ దగ్గర అందరూ కూడా కైలాస యాత్రకి హెలికాప్టర్ రూట్నే ప్రిఫర్ చేస్తున్నారు? హెలికాప్టర్ వే అంటారు మేడం. సో మనం యాక్చువల్లీ కైలాస మానస సరోవర్ యాత్ర 3 విధాలుగా ఆపరేట్ చేయొచ్చు. ఒకటి హెలికాప్టర్ వే,
ఇంకొకటి రోడ్ వే, ఇంకొకటి ఏరియల్ వ్యూ ఒకటి ఉంటుందన్నమాట. సో మనము హెలికాప్టర్ వే మాత్రమే మనము చేస్తాం మేడం, బికాజ్ ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్లో అయిపోతుంది. ఒక 10 days యాత్ర అంటే ఒక యాత్రికుడు ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా హ్యాపీగా వెళ్ళి కైలాస మానస్ సరోవర్ యాత్ర చూసుకునేది ఈ హెలికాప్టర్ వేలో అనమాట. 10 daysలో యాత్ర అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఒకవేళ బై రోడ్ వెళ్ళామనుకోండి, ఒక 16 to 18 days సాగుతుంది యాత్ర. అండ్ మనకి రోజుకి ఒక 10-12 గంటలు ట్రావెల్ చేస్తూనే ఉండాలి బస్లో. సో ఈ సందర్భాల్లో చూసుకుంటే మనకి కాళ్ళు వాచిపోయి అండ్ కొంచెం సఫికేషన్ సరిగ్గా ఉండక అండ్ హెల్త్ ఇష్యూస్ వచ్చి హెల్త్ బాగాలేకుండా మానస్ కైలాష్కి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడం అంటే అంత సంతృప్తి కలగదన్నమాట. సో మనం తీసుకెళ్ళి వెళ్ళేది హెలికాప్టర్ వే. దట్ ఈస్ ద బెస్ట్ అండ్ స్వీటెస్ట్ వే అని చెప్పుకోవచ్చు. అంటే ఈ యాత్రకి వచ్చే ముందు ఏమన్నా టెస్టులు చేయించుకోవడం అలాంటిది ఏమన్నా ఉంటుందా అండి హెల్త్కి సంబంధించి? లేదు మేడం, యాక్చువల్లీ టెస్ట్లు అనేది ఏమి ఉండదు. కాకపోతే ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కొంచెం దాని గురించి ఎక్సర్సైజెస్ చేసి కొంచెం ముందరే ఫిట్ అయ్యి ఉంటే బాగుంటుంది మేడం. ఓకే, అలాగే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా అండి? ఏజ్ వాళ్ళే రావాలి అని చెప్పి అలా ఏమన్నా ఉంటుందా? ఉంటుంది మేడం. యాక్చువల్లీ దీనికి 13 years నుంచి లైక్ 70 years వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. ప్లస్ థింగ్ ఏంటంటే మా ఈసారి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 75 years వరకు కూడా మనం తీసుకెళ్ళడం జరుగుతుందండి. దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఒక 70+ ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే వాళ్ళు చైనీస్ ఎంబసీకి అంటే మన నుంచే మన ట్రావెల్ ఏజెన్సీ నుంచి చైనీస్ గవర్నమెంట్కి మనం ఒక $1000 డిపాజిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ $1000 కూడా ఎందుకు డిపాజిట్ చేస్తాము అంటే మనకి ఆ హయ్యర్ ఆటిట్యూడ్లో ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ, ఏమన్నా మెడికల్ ఇష్యూస్ వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ చైనీస్ మెడికల్ టీం అందుబాటులో ఉండి మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ట్రీట్మెంట్ ఇచ్చిన దాంట్లో వాళ్ళు డిడక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. $1000 ఏదైతే మనం డిపాజిట్ చేస్తున్నామో అది డిడక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏమి కాని సందర్భాల్లో ప్రతి ఒక్క రూపాయి కూడా మనకి రిఫండ్ వస్తుంది మేడం. సో ఈ నియమాలతోని మనం 75 years వాళ్ళని కూడా మొన్న రీసెంట్గా వీసాస్ పర్మిట్స్ అప్లై చేయడం జరిగింది. అండ్ వాళ్ళు ఈ మే 18th బ్యాచ్కి ట్రావెల్ చేయడం కూడా జరుగుతుంది మేడం. ఓకే, అంటే అలాగే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఫుడ్ అన్నది కొంచెం అంతగా ఇష్టపడరు కదండి, మరి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఫుడ్ పరిస్థితి ఏంటండి? మేడం ఫుడ్ వచ్చేసి మనకి చైనీస్ ఎంబసీ వరకు కూడా మనకి కంప్లీట్ మన తెలుగు భోజనం దొరకకపోవచ్చు, కానీ మనకి రైస్ కొంచెం తేడా ఉంటుంది. ప్లస్ మనకి పప్పు, సాంబార్, రసం ఇలాంటివి దొరికేస్తాయి అక్కడ. మన కుక్స్ ఉంటారు, వాళ్ళు చేసి పెడతారు. వన్స్ మనం చైనీస్ ఎంబసీ దాటినాక కొంచెం అంటే కంప్లీట్గా ఫుడ్ మొత్తం మారదు, కాకపోతే వీల్ బీ గివింగ్ ద బెస్ట్ ఫుడ్ అనమాట. అంటే యాత్రకి ఎలా అయితే మనం ఇంత పెద్ద యాత్ర చేయాలి అంటే ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో అందరికీ తెలుసు. బట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ద బెస్ట్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ కానివ్వండి, సలాడ్స్ కానివ్వండి, అంటే సింపుల్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసి ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివి అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాం మేడం. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మౌంట్ కైలాస్ యాత్రకి వచ్చానండి. నిజంగా చెప్పానంటే ఈ టూర్స్ అధినేత భరత్ శర్మ గారు చిన్న వయసు వాడు, కానీ రిస్క్ తీసుకొని ఆయన పెద్దవాళ్ళని సైతం అంటే నడవలేని వాళ్ళని సైతం కూడా ఆయన అందరినీ నేను తీసుకెళ్తాను మౌంట్ కైలాస్ యాత్రకి, మిమ్మల్ని క్షేమంగా తీసుకుని వస్తాను, ఆరోగ్య విషయాలు తెలుసుకుంటూ చాలా బాగా నిర్వహించాడండి నిజంగా. నా పేరు ప్రకాష్. ఈ కైలాస్ మానసరోవర్ గాయత్రి టూర్స్ ద్వారా మాకు చాలా బాగా నచ్చింది. అకామిడేషన్ కానీ ఎక్కడైనా సరే దాన్ని చాలా బాగా మాకు ఇది చేశారు. బై వాక్ కానీ గుర్రాలే కానీ పోర్టర్సే కానీ చాలా మందికి చాలా ఇచ్చేశారు. చాలా బాగా నచ్చింది మాకు. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మేము కైలాస మానసరోవరాన్ని చాలా ఆత్మతృప్తిగా చూసి తిరిగి ఆనందకరంగా వెళ్తున్నాము. భరత్ శర్మ గారికి మా దీవెనలు. చిన్నవాడు కాబట్టి చాలా చక్కగా మా అందరినీ తీసుకెళ్లారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా అందరినీ చక్కగా తీసుకెళ్లారు. ఆయనకి మా ఆశీస్సులు. భరత్ శర్మ గారికి చాలా థ్యాంక్స్. మా అనుకున్నవన్నీ మేము ఎట్లా అయితే పోవాలనుకున్నామో అలా అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. చాలా హ్యాపీగా రిటర్న్ అవుతున్నాం. అసలు నిజంగా పరిక్రమణ చేయగలిగే స్థితిలో ఉన్నామా అనుకున్నాం, కానీ చేసడం చాలా సంతోషం అనిపించింది. థర్డ్ డే కూడా నడవాలనుకుంటున్నా. ఫస్ట్ డే 15 kilometers నడిచినప్పుడు ప్రతి సెకండ్ దేవుడు కనిపించింది మాకు. చాలా తృప్తిగా ఫీల్ అయ్యాను. నా జీవితంలో ఒక 10 సంవత్సరాల కంచి అనుకుంటున్న కోరిక ఈరోజు నెరవేరింది. మనం వెళ్ళాలనుకుంటే గాయత్రి టూర్స్ తోటి తప్పకుండా వెళ్ళొచ్చండి. చాలా బాగా చేశారు. ప్రతి సెకండ్ చూసుకున్నారు మమ్మల్ని. మాకు ఇక్కడ ఇబ్బంది కలగకుండా తీసుకెళ్లారు. అలాగే కృష్ణ గారు,
నాకు ఒక డౌట్ అండి. అంటే ఇప్పుడు ఈ యాత్రకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న హోల్డర్స్కి అలాగే ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ ఉన్న హోల్డర్స్కి రూల్స్ ఏమైనా డిఫరెన్స్ ఉంటాయండి, లేదంటే ఇద్దరికి సేమే ఉంటాయా? యాక్చువల్లీ రూల్స్ అని కాదు మేడం, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి కొంచెం డిఫరెన్స్ వేరియేషన్స్ ఉంటాయి. ఎలా అంటే మనం ఇది ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి 10 days ట్రిప్ ఉంటుంది కదా, ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి 14 days ట్రిప్ ఉంటుంది. ఎలా అంటే మనము బై రోడ్ వెళ్తాము, ఇది ఇక్కడ మనం లక్నో నుంచి బై రోడ్ నేపాల్గంజ్ వెళ్ళి అట్లా వెళ్తాము, చైనీస్ ఎంబసీ దగ్గరికి వెళ్ళి మన వీసాస్ పర్మిట్స్ అన్ని అప్లై చేసుకొని అప్రూవ్ చేసుకొని గ్రూప్ వీసాస్ ఉంటాయి మనకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి. అదే ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఏమవుతుంది అంటే వాళ్ళు డైరెక్ట్గా కాఠ్మాండు రావాల్సి వస్తుంది. కాఠ్మాండులో ఒక 3 days స్టే తీసుకోవాల్సి వస్తుంది. అండ్ 3 days స్టేలో వాళ్ళు పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ వేయించుకొని అప్పుడు దే హ్యావ్ టు కమ్ టు చైనీస్ ఎంబసీ. సో ఈ 3 days కూడా వాళ్ళని ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మన లోకల్ టూర్ మేనేజర్ ఉంటారు. అండ్ కాఠ్మాండులో లోకల్ సైట్ సీయింగ్స్ చూపిస్తాము, షాపింగ్ ప్లేసెస్ చూపిస్తాము. అంటే ఒక చిన్న రిలాక్సేషన్ కోసం మనం ఇది కూడా చేంజ్ చేసుకుంటాము. బట్ ప్రైసెస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ప్రైస్ ఒకటి ఉంటాయి, ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి కొంచెం అడిషనల్గా ఉంటాయి. బికాజ్ మనం ఒక 3-4 days వాళ్ళకి మనం హోటల్ రూమ్స్ 3-star హోటల్ రూమ్స్ 4-star హోటల్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లస్ లోకల్ సైట్ సీయింగ్స్ ఇవంతా కూడా కలుపుకొని కొంచెం అడిషనల్గా ఛార్జ్ కూడా చేయడం జరుగుతుంది మేడం. అలాగే కృష్ణ గారు, గాయత్రి టూర్స్ అంటే జనరల్గా మనం మార్కెట్లో చూసినట్లయితే ఇతర టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో పోలిస్తే మీదే ఎక్కువ కాస్ట్లీ అని కూడా వింటూ ఉంటాము. అయినా సరే భక్తులందరూ కూడా మీ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎందుకండి? మేడం 100% మేడం మీరు చెప్పింది కరెక్ట్. మనకి కంపేరింగ్ టు బయట మార్కెట్లో ఉన్న ప్రైస్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉన్న ప్రైస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బికాజ్ ఎందుకు అంటే మేడం మనము వెళ్ళేది హెలికాప్టర్ వే, ప్లస్ అందులో మనము డార్చిన్ తక్లాకోట్ అనే ప్లేస్ ఉంటుంది మేడం మనకి వెళ్ళే రూట్లో, హయ్యర్ ఆల్టిట్యూడ్ ప్లేస్ అది. సో అక్కడ అందరు ట్రావెల్ ఆపరేటర్స్ కూడా 2 days స్టే ఇస్తారు. 2 days అంటే వెళ్ళేటప్పుడు ఒక రోజు, వచ్చేటప్పుడు ఒక రోజు. కానీ మనం ఏం చేస్తామంటే వెళ్ళేటప్పుడు 2 days ఇస్తాం. బికాజ్ మనం హయ్యర్ ఆల్టిట్యూడ్లోకి వెళ్తున్నాం కాబట్టి మన బాడీ ఆ క్లైమేట్కి అక్లమటైజ్ అవ్వడానికి మనం అడిషనల్గా ఇంకొక స్టే ఇస్తామండి. అదొకటి. అది కాకుండా మేడం మనకి యాక్చువల్లీ మా తల్లిదండ్రుల్ని మేము యాత్రకి ఎలా అయితే తీసుకొని వెళ్ళి మాకున్న నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేసుకొని పర్సనల్ కేర్ ఏదైతే చూపిస్తామో అది అన్బిలీవబుల్ అనమాట. అంటే మాకు యాత్ర అయిపోగానే చాలామంది యాత్రికులు మా దగ్గరకు వచ్చి కంటి నీరు పెట్టుకొని మమ్మల్ని హత్తుకొని అసలు చాలా ఆనందం తెలియజేస్తారు మేడం. ఇలాంటివి అంటే ఇంత పెద్ద యాత్రలు ఎవరితో పడితే వాడితోని చేయకండి. అంటే గాయత్రి టూర్స్తోనే చేయమని కాదు మేడం నా ఉద్దేశము. మీరు ఎంచుకోవాలి, మీరు ఎంచుకునే ట్రావెల్ ఆపరేటర్ ద బెస్ట్ ఉంటే మీకు ఎంత కష్టమైన యాత్ర కూడా చాలా సులభంగా అయిపోతుంది. ప్లస్ మనం ఎక్కడ కూడా ఫుడ్ దగ్గర అకామిడేషన్స్ దగ్గర గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. స్పెషల్ కేర్ ఉంటుంది మేడం. సో ఇవన్నీ కలుపుకుంటే డెఫినెట్గా మనం ఒక సర్వీస్ కావాలంటే మనం పే చేయాల్సి వస్తుంది. మనం ఒక పెళ్లి చేయాలంటే మేడం 50,000లో చేయొచ్చు, 1,00,000 రూపాయల్లో చేయొచ్చు, 2 లక్షల్లో చేయొచ్చు. కానీ క్వాలిటీ అవుట్పుట్ ఎలా ఉంటుందండి? సో అదే డిఫరెన్స్ ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు మేడం. వీల్ గివ్ ద బెస్ట్ సర్వీస్ అనమాట. కృష్ణ గారు, ఈ కైలాస మానస సరోవర యాత్రకి అసలు బెస్ట్ సీజన్ ఏది అంటే ఏం చెప్తారండి? మేడం బెస్ట్ సీజన్ అంటే ఇది మే నుంచి స్టార్ట్ అవుతుంది. May 18 మన ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కొనసాగుతూ ఉంటుంది మేడం ట్రిప్. కాకపోతే ఈ మేలో వెళ్ళిన వాళ్ళకి ఏంటి అంటే ఇంకా మంచు కరగదనమాట. సో పరిక్రమ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు మేడం. మనం చాలా ప్రశాంతంగా పరిక్రమ కూడా చేసుకోవచ్చు. మనకి వర్షాలు కూడా ఉండవు మేడం. ఎందుకు అంటే మనము క్లౌడ్స్ కన్నా పైన ఉంటాము. సో క్లౌడ్స్ కన్నా పైన మనం ఉంటాం కాబట్టి మనకి వర్షాలు కూడా పడవు. కొంచెం తుప్పెరలాగా పడుతూ ఉంటుంది. సో ఆ తుప్పెర కూడా ఉంటే ఏంటి అంటే మనకి ఎయిర్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ టైం, అంటే ఎక్కడ కూడా ఇదే టైంలో వెళ్ళాలి ఇప్పుడే చూసుకోవాలని లేదు. ప్రతి కైలాష్ ఓపెన్ ఉన్న ఎవ్రీడే ఈజ్ లైక్ ద బెస్ట్ డే టు ట్రావెల్ అని చెప్పుకోవచ్చు. ఓకే. అలాగే కృష్ణ గారు, అంటే ఎన్ని రోజుల్లో ఈ యాత్రకి వెళ్ళి రావచ్చు అండి? మేడం 10 days మేడం. 10 daysలో యూ విల్ బి కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అగైన్. 10 రోజులు పర్ఫెక్ట్ షెడ్యూల్ ఉంటుంది. ఎక్కడ కూడా నడిచేది ఉండదు. ఒక్క చోట 1 kilometer నడవాలి. మీరు పరిక్రమ చేయాలనుకుంటే మాత్రం నడవచ్చు, కానీ మిగతాది ఎక్కడ కూడా నడిచేది ఎక్కడ ఉండదు మేడం. అయితే కృష్ణ గారు, మొత్తం 10 days ఉంటుంది అంటున్నారు కదా యాత్ర. అసలు ఈ కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ఒకసారి చెప్తారా? మేడం తప్పకుండా. సో మనం ఈ కైలాస మానస సరోవర్ వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి, సపోజ్ మనం హైదరాబాద్ టు హైదరాబాద్ ఆపరేట్ చేస్తున్నాం అనుకోండి. సో డే 1 మనము హైదరాబాద్ టు లక్నో బై ఫ్లైట్ వెళ్ళాలండి. బై ఫ్లైట్ వెళ్తాము. సో లక్నో నుంచి నేపాల్గంజ్
బై రోడ్ వెళ్తాం మేడం. ఒక 4 hours జర్నీ ఉంటుంది. సో బై రోడ్ నేపాల్ వెళ్ళి నేపాల్గంజ్లో మనకి వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది మేడం ఒకటి. ఇది అమ్మవారి నాలిక పడ్డ ప్రదేశం అనమాట. సో మనం అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి మనము సిమికోట్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ సిమికోట్కి మనం ఎలా వెళ్తాము అంటే చార్టెడ్ ఫ్లైట్లో 18-seater చార్టెడ్ ఫ్లైట్ ఉంటుంది. ఆ 18-seater చార్టెడ్ ఫ్లైట్లో ఒక 40 minutes రైడ్ ఉంటుంది. సో మనం అక్కడ నుంచి సిమికోట్ వెళ్తాం. సో సిమికోట్ నుంచి హిల్సా అనే ప్లేస్ ఉంటుంది. హిల్సా అనే ప్లేస్కి మనం చాపర్లో వెళ్ళాలి. ఒక్క 30 minutes రైడ్ ఉంటుంది. సో హిల్సా వెళ్ళిన వెంటనే అక్కడ కర్నాలి రివర్ అని ఒక రివర్ ఉంటుంది మేడం. ఆ రివర్ మీద ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఈ యాత్ర మొత్తంలో కూడా ఆ ఒక్క 1 kilometer మాత్రమే నడవాలి మేడం, ఇంకెక్కడ కూడా నడిచేది ఉండదు. అండ్ ఆ 1 kilometer మనం నడిచాక మనకి చైనీస్ ఎంబసీ వస్తుంది. సో మనకి చైనీస్ ఎంబసీ దగ్గర మనం ఆల్రెడీ అప్లై చేసిన వీసాస్, పర్మిట్స్ అక్కడ యాక్సెప్టెన్స్ తీసుకొని విల్ బీ ఎంటరింగ్ ఇన్ టు ద చైనీస్ ల్యాండ్ అనమాట. సో వన్స్ మనం చైనీస్ ల్యాండ్లోకి ఎంటర్ అయినాక నో మోర్ ఫ్లై జోన్, ఎక్కడ కూడా ఫ్లై జోన్ ఉండదు. సో అక్కడి నుంచి మనం కంప్లీట్ యాత్ర కూడా బస్సులో ఉంటుంది మేడం. మనం అక్కడి నుంచి తక్లాకోట్ అనే ప్లేస్ వెళ్తాం. మనం ఇందాక మాట్లాడుకున్నాం తక్లాకోట్లో మేము అడిషనల్గా స్టే ఇస్తామని చెప్పి ఆ ప్లేస్కి వెళ్తాము. ద వెరీ నెక్స్ట్ డే మనం ఏం చేస్తాము అంటే అక్కడి నుంచి మానస్ సరోవర్ రివర్కి వెళ్తాం, మానస్ సరోవర్ లేక్కి వెళ్తాం మేడం. మానస్ సరోవరం దగ్గరికి వెళ్ళాక బస్సుతోని పరిక్రమ చేస్తాం. 100 kilometers ఉంటుంది మొత్తము. 4 గంటల్లో బస్సు మొత్తం సరోవరం చుట్టూ కూడా మనం ఒక పరిక్రమ చేసుకొని ఆ రోజు నైట్ మనం మానస్ సరోవర్ దగ్గర హాల్ట్ ఇస్తామండి. మానస్ సరోవర్ దగ్గర మనకి మడ్ హౌసెస్ ఉంటాయి మేడం, చిన్నవి. అంటే మనకు అక్కడ ఫెసిలిటీస్ ఉండవు. సో అన్నీ మనం 4 stars 5 stars ఇస్తాము. కానీ మానస్ సరోవర్ దగ్గర ఎందుకు మనం చిన్న ఇస్తాము అంటే మనకి బ్రహ్మ ముహూర్తం టైంలో, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళని 3 o'clockకి లేపేసి 3 to 4 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో బ్రహ్మ ముహూర్తం టైంలో మేడం ఆ మానస్ సరోవరంలో దేవతలు నక్షత్ర రూపంలో వచ్చి స్నానం ఆచరించి వెళ్ళే దృశ్యాలని మనం కల్లారా చూడొచ్చండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు ఒక నాస్తికుడికి అలాంటి విజువల్స్ చూపిస్తే రిటర్న్ వచ్చేటప్పుడు వాడు హరహర మహాదేవ్ అనుకుంటూ వస్తారు మేడం. ఇది అద్భుతం అనమాట. అంటే మనకున్న 3 దేవతలందరూ కూడా ఆ మానస్ సరోవరంలో స్నానం ఆచరించడానికే బ్రహ్మ సృష్టించాడు ఆ మానస్ సరోవరం అని చెప్పి పురాణాల్లో ఉంది. అండ్ అది మనం ఇప్పుడు వెళ్ళినా కూడా, ఈ కలియుగంలో వెళ్ళినా కూడా నక్షత్రాలు వచ్చి వాటర్లో డిప్ అయ్యి రిటర్న్ వెళ్ళే దృశ్యాన్ని మనం కల్లారా చూడొచ్చండి. సో ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నో మేడం. సో అక్కడి నుంచి మనము డార్చిన్ అనే ప్లేస్కి వెళ్తాము. డార్చిన్ నుంచి యమద్వార్ వెళ్తాము. యమద్వార్ ఏంటి అంటే కైలాసానికి ఎంట్రన్స్ అనమాట. సో మనం యమద్వార్లోంచి ఆ ద్వారంలోంచి మనం వెళ్తే మనకి పునర్జన్మ ఉండదు, మనకి మోక్షం కలుగుతుందని చెప్పి మన పురాణాల్లో ఉంది. సో మనం అది కూడా చూసుకుంటాము. చూసుకొని 3 రోజుల పరిక్రమ, ఆ 3 days పరిక్రమ ఏదైతే ఉందో 3 రోజులు పరిక్రమ చేసుకొని మళ్ళీ మనం యమద్వార్ వచ్చేసి అక్కడ నుంచి డార్చిన్ వచ్చి, డార్చిన్ నుంచి తక్లాకోట్ వచ్చి, తక్లాకోట్ నుంచి చైనీస్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి, ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి సిమికోట్ వచ్చి, హిల్సా వచ్చి, హిల్సా నుంచి సిమికోట్ వచ్చి, సిమికోట్ నుంచి నేపాల్గంజ్ వచ్చి, నేపాల్గంజ్ నుంచి లక్నో వచ్చి, లక్నో నుంచి హైదరాబాద్ వస్తాం మేడం. ఏదైతే రూట్లో వెళ్ళామో సేమ్ అదే రూట్లో విల్ బి కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ 10 days గోస్ ఆన్ మేడం. ఓకే. అయితే కృష్ణ గారు, మీరు ఈ కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ మొత్తం చెప్పారు, అలాగే ఎన్ని డేస్ ఈ యాత్రకు వెళ్తాం అన్నది కూడా చెప్పారు. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ యాత్ర చేయకూడదు అంటే ఏం చెప్తారు? మనం హెల్త్ ఇష్యూస్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ హయ్యర్ ఆటిట్యూడ్లో ఉన్నప్పుడు మనకి ఎటువంటి హెల్త్ అంటే ఆఖరికి హార్ట్కి స్టంట్ పడ్డా కూడా మనం హ్యాపీగా దర్శనానికి వెళ్ళొచ్చు. కాకపోతే ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా మారుతుంది మేడం. సో దాని గురించే మనం వాళ్ళకి మెంటల్గా, మోరల్గా, హెల్తీగా ప్రిపేర్ చేయడానికి మనం యోగా క్లాసెస్ కానివ్వండి, మా దగ్గర నుంచి వాళ్ళకి ఎలా ఉన్నారని చెప్పి అప్పుడప్పుడు ఫోన్స్ వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాము. అండ్ మనకి ఆన్ ఫీల్డ్లో మెడికల్ టీం కూడా ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళొద్దు అని అయితే ఎక్కడ చెప్పం మేడం. ఎలా అయినా వాళ్ళని తీసుకొని వెళ్ళడానికే మేము ట్రై చేస్తాము, అండ్ విత్ ఎ ప్రాపర్ కేర్. అలాగే కృష్ణ గారు, మీ దగ్గర కైలాస మానస్ సరోవర యాత్రకి ఆల్రెడీ కొంతమంది బుకింగ్ చేసుకున్నారు కదా, వాళ్ళందరికీ ప్రీ గెట్ టుగెదర్ కూడా ఆర్గనైజ్ చేశారు కదా, దానికి సంబంధించిన ఏవి కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు. తప్పకుండా. అత్యద్భుత సాహసోపేత కైలాస మానస సరోవర యాత్ర 2026కు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి అంకురారోపణం. ఇటీవల మే నెల 10వ తేదీ హైదరాబాద్ నగరం పరమ పవిత్రమైన కైలాస యాత్రకు సిద్ధమైన 1500 మంది సంకల్పానికి ప్రధాన వేదికయ్యింది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అనే కైలాస మానస సరోవర యాత్ర ఈ అశ్వ సంవత్సరంలో చేస్తే 12 సార్లు
కైలాస యాత్ర చేసిన ఫలితం లభిస్తుందని పురాణ కథనం. ఈ 2026వ సంవత్సరం ఆ పురాణాలలో చెప్పిన అశ్వ సంవత్సరం. ఈ అరుదైన సందర్భాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి, విదేశాల నుంచి కూడా తరలివచ్చిన సుమారు 1500 మంది యాత్రికులు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సారథ్యంలో కైలాస మానస సరోవర యాత్రకు సిద్ధమయ్యారు. వీరంతా మే, జూన్ నెలలో కైలాస యాత్రకు బయలుదేరుతుండగా ఇంకా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ఈ కైలాస యాత్ర కోసం ప్రత్యేక సమూహాలు, బ్యాచ్లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయాణాలకు ముందస్తుగా జూబ్లీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ టూర్ గెట్ టుగెదర్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు యాత్రికులకు సాదర స్వాగతం పలుకుతూ ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదని, అది ఆత్మ సాక్షాత్కారానికి మార్గమని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు, ఆధ్యాత్మిక శిఖరం బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి ఘనాపాటి గారు, హరికథా చూడామణి డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ కొడకండ్ల రామశరణ్ శర్మ గారు, విశాఖపట్నం నుండి ప్రముఖ దేవీ ఉపాసకులు శ్రీ శ్యామలానందనాథ గారు, ఇప్పటికే 9 సార్లు కైలాస యాత్ర చేసిన శ్రీ నందిభట్ల సత్యనారాయణ శర్మ గారు తమ తమ అమూల్య ఆధ్యాత్మిక ప్రవచనాలతో యాత్రికుల్లో భక్తిభావాన్ని నింపారు. వందితో కైలాస యాత్ర జీవితకాలపు అత్యున్నత అనుభవమని వారు ఆశీర్వదించారు. అనంతరం శ్రీ గాయత్రి టూర్స్ నిర్వాహకులు యాత్రికుల సౌకర్యార్థం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాత్రా కిట్లను అందజేయడమే కాకుండా వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా ఒక ప్రత్యేక యోగా క్లాసు నిర్వహించారు. దీర్ఘకాలం నుండి యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ సమూహంలో ప్రతిరోజు ప్రత్యేక యోగా తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2025వ సంవత్సరంలో కైలాస యాత్ర చేసిన యాత్రికులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారి యాత్రా అనుభవాలు గుర్తు చేసుకుని ఈ ఏడాది యాత్ర చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ కుమార్ శర్మ గారు యాత్ర మార్గాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ పూర్తిగా దిశానిర్దేశం చేశారు. అనంతరం అందరూ కలిసి ఆత్మీయమైన విందు భోజనాన్ని స్వీకరించారు. ఇదే రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం కావడంతో యాత్ర చేస్తున్న మహిళా యాత్రికులను తమ సొంత కుటుంబ సభ్యులుగా, మాతృమూర్తులుగా భావించి అందరికీ చీరా సారెలు, పసుపు కుంకుమలతో ఘనమైన ఆత్మీయ సత్కారం అందజేశారు. మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో కైలాస యాత్ర నిర్వహణలో దశాబ్దాల అనుభవం, యాత్రికుల ఆనందమే తమ ధ్యేయంగా పనిచేసి ద బెస్ట్ కైలాస్ టూర్ ఆపరేటర్గా అవార్డు పొందిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస యాత్రల నిర్వహణలో ఈ కార్యక్రమం ద్వారా మరోసారి తన అగ్రస్థానాన్ని చాటుకుంది. అన్ని యాత్రలు రాజు వంటి యాత్రలే కావచ్చు, కానీ కైలాస మానస సరోవర యాత్ర మాత్రం రారాజు వంటి యాత్ర. శివనామ స్మరణతో, భక్తి విశ్వాసాలతో ఆ కైలాసనాథుని దర్శనానికి అందరూ ఒక్కసారి సంకల్పించి సిద్ధమయ్యారు. కైలాస యాత్ర అంటే శ్రీ గాయత్రి టూర్స్ అని, శ్రీ గాయత్రి టూర్స్ అంటేనే కైలాస యాత్ర అని శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మరోసారి నిరూపించుకుంది. మనం ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుందాం, శక్తి ఉన్నప్పుడే కైలాస యాత్ర చేద్దాం, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందుదాం. అయితే కృష్ణ గారు, నాకు ఒక డౌట్ అండి. కైలాస మానస సరోవర యాత్రకి అలాగే చార్ధామ్ యాత్రకి డిఫరెన్స్ ఏంటండి? మేడం, కైలాష్కి చార్ధామ్కి డిఫరెన్స్ అంటే యాక్చువల్లీ ఇక్కడున్నది మహాశివుడే, అక్కడున్నది మహాశివుడే. కాకపోతే ఈ చార్ధామ్లో మనకి కేదార్నాథ్లో పూజలు, అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, గుడి, గోపురం ఇవన్నీ ఉంటాయి మేడం. కానీ కమింగ్ టు కైలాష్
ఒక గుడి కానీ గుడి ఉండదు, గోపురం ఉండదు, పూజలు ఉండవు, అభిషేకం ఉండదు, లింగం ఉండదు. అసలు కంప్లీట్గా మనకి కైలాష్లో శివపార్వతుల నివాసం మేడం. అది ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే అక్కడ రాళ్ళల్లో, రప్పల్లో, జలపాతాల్లో, కొండల్లో మొత్తం కూడా మనకి శివపార్వతులు అయితే లిటరల్లీ విజువల్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ పర్వతము ఒక కొండ షేప్లో ఉంటుంది మేడం. మనము మనసు పెట్టి చూస్తే మాత్రం కన్ఫామ్గా మనకు అక్కడ మహాశివుడు నిజంగా ఉన్నాడు అని చెప్పే ఫీలింగ్ మనకి వస్తూ ఉంటుంది. దట్స్ ఎ గూస్ బంప్స్ మూమెంట్ మేడం. నేను ఇప్పుడు చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. అయితే కృష్ణ గారు, ఈ కైలాస మానస సరోవర యాత్రకి ఒక ట్రిప్కి ఎంతమందిని తీసుకెళ్తారండి? మేడం ఇట్ డిపెండ్స్ అండి. యాక్చువల్లీ మనకి ఒక ట్రిప్కి 96 మెంబర్స్ వరకు తీసుకొని వెళ్ళొచ్చు. అంటే 96 అనే కాదు, ఇంకెక్కువ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. యాక్చువల్లీ ఇది మనకి 96 మేడం. సో 96 వరకు తీసుకొని వెళ్ళొచ్చు. బట్ ఈ మల్టిపుల్స్ ఆఫ్ 6 అనమాట. సో 6, 6, 12, 12, 12, 24, 24, 24, 48 ఇలా మల్టిపుల్స్ ఆఫ్ 6 ఉండాలి. సో అలా చేసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ కృష్ణ గారు. కైలాస మానస సరోవర యాత్రకి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.